వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉంటే మీరు మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. శ్రద్ధగా విందాం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దయగలిగిన తండ్రి, కృప కలిగినటువంటి మా దేవుడా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని, మీ స్వరం మాకు వినిపించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండు చేతులకి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఇలాగ తెలియపరుస్తా ఉంది. ఏమని రాయబడి ఉన్నది అక్కడ మీరు అని ఒకవేళ చదివినట్లయితే దైవలేఖనం స్పష్టంగా చెప్తుంది. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారు? యోహాను అనేటువంటి దైవ భక్తుడు దేవుని యొక్క సన్నిధానమున పద్మాసు దీపములో పడవేయబడినప్పుడు దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని యొక్క వాక్కును పొందుకొని దేవుని యొక్క స్వరాన్ని ఆయన వింటున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. 7 ధన్యతలను గురించి, 7 బూరలను గురించి, 7 ఆత్మలను గురించి, 7 సంఘములను గురించి, ఇలా ఉన్న చాలా అంశాలు ఉంటాయి. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథమును మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. కానీ ఈ రోజున మరి ఎందుకు దేవుడు నా మనసులోనికి వచనాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ భక్తుడితో దేవుడు అంటున్నాడు ఏమని తెలుసండి? ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు దేవునికి భయపడి ఆయనను మీరు మహిమపరచండి. మీరు దేవునికి భయపడండి. దేవుడు పరలోకం నుండి తన యొక్క స్వరమును వినిపిస్తున్నాడు. మనుషులమైనటువంటి మనము దేవునికి భయపడాలి. ఆలోచనలో చదివితే ప్రతి వంశాన్ని గురించి, ప్రతి జాతిని గురించి, ప్రతి భాషను గురించి, ప్రతి వ్యక్తిని గురించి దేవుడు వారికి ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఏమంటాడంటే 7వ వచనంలోనికి రాగానే మీరు దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి భయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు భయం అనేది చాలా ప్రాముఖ్యం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో చదివితే దేవుని యందు ఉండవలసినటువంటి భయం అంట పవిత్రమైనదిగా ఉండాలి. దేవుని యందు ఉండవలసిన భయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. చదువుతారా? 19వ అధ్యాయం 9వ వచనం కీర్తన గ్రంథంలో మీరు చక్కగా అక్కడ వచనాన్ని మీరు చదవచ్చు.
19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందు అయిన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము దేవుని భయము కలిగి మనం ఉండాలి. దేవుని యందు భయము అనేది చాలా ప్రాముఖ్యం. మన మనుషులకు కొంతమందికి భయపడతాం, కొంతమందికి మనం భయపడం కదండి. అధికారికి భయపడతాం, అధికారం లేని వ్యక్తికి భయపడం. ఒకవేళ నాయకుడికి భయపడతాం, కొన్నిసార్లు నాయకుడికి కూడా భయపడం. కానీ దేవుడు ఏమంటున్నాడు అని మీరు ఆలోచన చేస్తే, దేవుని ప్రజలముగా, దేవుని కుమారులముగా క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుమారుడు యేసు క్రీస్తునందు బాప్తిస్మము పొంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపపడి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి మానవునికి దేవుడు ఒక విధిని నిర్ణయించాడు. ఏంటి ఆ విధి అనంటే, ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు ఉండవలసినటువంటి భయము కలిగి ఉండాలి. దేవుని యందు ఉండవలసిన భయము కలిగి దేవుని నామమును మహిమ పరచాలి. దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని భయము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. బయట వ్యక్తుల ద్వారా భయపడతాము, కానీ మన ఇంటిలో కూడా భయం ఉండాలి, మన పిల్లలకు భయం ఉండాలి, మనము కలిగి ఉన్నటువంటి కుటుంబీకులకు భయం ఉండాలి. ఎవరంటే భయం ఉండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు అంటే భయం ఉండాలి, దేవుని క్రియలు అంటే భయం ఉండాలి. దేవుని భయము కలిగిన కుటుంబము కానీ కుటుంబం ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం, ఎందరో కుటుంబాలను మనం చూస్తున్నాం. బయటికి మంచిగా ప్రేమ కలిగించే వారిగా కనబడుతున్నారు, కానీ ఆహారం పెట్టే వారిగా కనబడుతున్నారు, వస్త్రాలు ఇచ్చే వారిగా కనబడుతున్నారు, ఇంకేదో సహాయం చేసే వారిగా కనబడుతున్నారు. కానీ వారి కుటుంబాల్లో దేవుని గురించినటువంటి భయం అనేది లేదండి. దేవుని గురించినటువంటి భయం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక 3 కుటుంబాలు ఉన్నాయి. 3 కుటుంబాల గురించి నేను త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి కుటుంబం ఏంటో తెలుసా? దేవుని భయము లేనటువంటి కుటుంబం. దేవుని భయము లేని కుటుంబానికి దేవుని భయము మర్చిపోయారు వీళ్ళు. దేవుడు అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, దేవుని సన్నిధి అంటే ఇష్టమే, కానీ దేవుని యొక్క భయము లేని కుటుంబముగా ఈ కుటుంబం మారిపోయింది. ఎవరి కుటుంబం? చూడండి, ఆదికాండం మీరు చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలోనికి రండి. 2 నుండి 10 వచనాలు చదివితే ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబము ఆదాము యొక్క కుటుంబం. ఈ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే, దేవుడు వారితో ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరి ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత దేవుడు ఆలోచన చేసి, ఆదాము ఒక్కడే ప్రయాసపడడం మంచిది కాదని సాటి అయినటువంటి సహాయాన్ని అందించాలి, ఆ సాటి అయినటువంటి సహాయకురాలిని చేయాలని దేవుడు ఆలోచించి, మరి దేవుడు అవ్వను తయారు చేశాడు. వారు తినకూడని పండుని తిన్నారు. తర్వాత ఏం చేయబడ్డారు తెలుసా? ఏదైనా తోట నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ 4వ అధ్యాయంలోనికి రాగానే వీరు ఎప్పుడైతే ఏదైనా తోట నుండి బయటికి వచ్చారో వీరేం చేశారో తెలుసండి? కుమారులను కలుపుకున్నారు, పిల్లలను కలుపుకున్నారట. అక్కడ వాక్యం చెప్తుంది 4వ అధ్యాయంలో, ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడగా ఆమె గర్భవతి అయి కయీను కన్నది. దేవుని వలన, యెహోవా వలన, దేవుని దయ వలన ఒక మనుషుని నేను సంపాదించుకుంటున్నా అన్నది. మళ్ళా ఇంకో కుమారుని కన్నది. ఆయనకు కూడా ఏం పేరు పెట్టింది? హేబేలు అని పేరు పెట్టింది. మంచిగా వినాలి. ఇక్కడ కుటుంబం, ఆదాము, అవ్వ, హేబేలు, కయీను, ఈ 4 కూడా ఒక కుటుంబీకులు. ఈ కుటుంబీకులలో మరి మంచిగా వినాల్సిన విషయం, ఈ కుటుంబీకులు దేవుని
శరీర రీతిగా ఫలించారు, శరీర రీతిగా ఆశీర్వదించబడ్డారు. ఇద్దరు కుమారులను మీరు కనుక్కున్నారు, కానీ దేవుని భయము వీరి కుటుంబంలో లేదు. దేవుని భయం వీరి కుటుంబంలో లేదు. ఎందుకు లేదు? దేవుని భయం ఒకవేళ ఉంటే అవ్వ పాపం చేసేది కాదు, అవ్వ తినకూడని పండును తినేది కాదు, అవ్వ ద్వారా ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడడానికి కారణం ఏంటిదంటే దేవుని భయము లేక, దేవుని మాటకు భయపడక, సాతాను మాటకు లోనవటం బట్టి దేవుని యొక్క సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోబడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. ఇద్దరు కుమారులు ఇద్దరు మంచి పనులు చేస్తున్నారండి. ఒకరేమో గొర్రె మేక మందలను కాస్తున్నారు, ఒకరేమో వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఇద్దరికి కూడా తల్లిదండ్రులు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? మనకు వచ్చిన దానిని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి అని నేర్పించారు. వీరేం చేశారో తెలుసా? ఒక రోజున దేవునికి బలిపీఠమును ఏర్పాటు చేసి ఆ బలిపీఠం దగ్గరికి ఈ కయ్యేను అనేవాడు, ఏబేలు అనేవాడు ఇద్దరు కూడా వారు అర్పణలు తీసుకొచ్చారు. మీకు ఈ విషయం తెలుసు, చాలాసార్లు చెప్పాను. అర్పణలు తీసుకొచ్చారు. కయ్యేను తీసుకొచ్చాడు, ఏబేలు తీసుకొచ్చాడు. కయ్యేను తీసుకొచ్చిన అర్పణలేంటి? ఏబేలు తీసుకొచ్చిన అర్పణలేంటి? కయ్యేను తీసుకొచ్చినటువంటి అర్పణలు మంచిగా వినాలి. తాను భూమిని సేద్యం చేసి, భూమిని సేద్యం చేసి భూమిలో నుండి వచ్చినటువంటి ఫలములన్నిటినీ తీసుకొచ్చాడు. కొన్నిటిని తీసుకొచ్చి దేవుని మందిరం యొక్క, దేవుని యొక్క బలిపీఠం ఎదుట అర్పణ అర్పించడానికి తీసుకొచ్చాడు. అలాగే కయ్యేను గొర్రె కాపరి కాబట్టి గొర్రెలో ఉన్నటువంటి, మేకల్లో ఉన్నటువంటి, మందల్లో ఉన్నటువంటి ప్రథమ ఫలములను తీసుకొచ్చి దేవుని మందిరంలో అనగా దేవుని బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు రెండుని చూశాడు. కయ్యేనుని ఇష్టపడలేదు, ఏబేలుని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. బాగా గమనించాలి. కయ్యేనుని ఇష్టపడలేదు, కయ్యేనుని అంగీకరించలేదు, ఏబేలుని అంగీకరించాడు. ఏబేలుని తీసుకున్నాడు దేవుడు. ఏబేలుని అంగీకరించగానే కయ్యేనుకు ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. నేను కూడా దేవునికి తీసుకొచ్చాను కదా, దేవునికి అర్పణ తెచ్చాను కదా, దేవుని అర్పణను నేను అర్పించాను కదా, దేవుడు నా అర్పణను ఎందుకు అంగీకరించలేకపోయాడు అని చెప్పి తన మనస్సును చిన్నపుచ్చుకొని ఆ బలిపీఠం మీద నుండి తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఉన్నారా మీరు ఇక్కడ? ఎవరి పేరు చెప్తున్నా నేను? కయ్యేను, ఏబేలు. ఈ కుటుంబం దేవుని భయం కలిగి లేనటువంటి కుటుంబం అండి. దేవుని భయం లేదు. భయం లేకుండా ఏం జరుగుతుందో తెలుసా? ఈ కయ్యేను అనేటువంటి వాడు తన తమ్ముడైనటువంటి ఏబేలు మీద కక్షను పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. ఏబేలు ఎక్కడైతే పని చేస్తున్నాడో, ఎక్కడైతే గొర్రె యొక్క మందలు మేపుతున్నాడో అక్కడ చూసి ఈ కయ్యేను ఏం చేశాడో తెలుసా? ఒక్క దెబ్బతో వాడిని చంపి భూమిలో పాతిపెట్టేశాడు. బాగా గమనించాల్సిన విషయం. దేవుని భయం ఉంటే తన తమ్ముడైనటువంటి ఏబేలుని చంపుతాడా? చంపడండి. దేవుని భయం లేదు ఈ కుటుంబంలో. చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో దేవుని భయం లేదు. దేవుడు అంటే భయపడడు. దేవుడు అంటే భయం కలిగి జీవించరు. దేవుని భయం కలిగి వారు ప్రార్థన చేయరు. దేవుని భయం కలిగి దేవునికి మొరపెట్టరు. ఏబేలు కయ్యేను యొక్క కుటుంబాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే వారు దేవుని భయము లేని కుటుంబముగా కనబడుతున్నారు. దేవుని భయము లేని కుటుంబంగా కనబడుతున్నారు. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తే ఆలోచించాలి. మన అర్పణ దేవుడు అంగీకరించలేడంటే మన దగ్గర ఏదో తప్పున్నదని అర్థం అండి. తప్పును సరి చేసుకోవలసిన కయ్యేను, తప్పును సరి చేసుకోవలసినటువంటి కయ్యేను, తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మకంగా జీవించవలసినటువంటి కయ్యేను ఏం చేశాడు? దేవుడు అంటే భయం లేకుండా తన తమ్ముడైన ఏబేలుని ఏం చేశాడు? చంపేశాడు. ఏబేలుని చంపేస్తే ఏబేలు యొక్క రక్తం భూమి మీద ఒలికించబడితే, భూమి మీద ఒలికించబడిన రక్తం దేవునికి మొరపెట్టిందట. హల్లెలూయా. అంటే ఏబేలు ఎంత భక్తిపరుడు!
చేయాలి మీరందరూ కూడా. భయం లేనటువంటి కుటుంబం. ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం, మీరందరూ భయపడుడి, దేవునికి భయపడి దేవుని మీరేం చేయాలి? మహిమపరచాలి. మనం చాలాసార్లు దేవునికి భయపడమండి, దేవుని మాటకు అస్సలే భయపడం. అది వాక్యం చెప్తుంది పాపం చేయొద్దు అని, కానీ దాన్నే చేస్తాం. వాక్యం చెప్తుంది అబద్ధం ఆడద్దు అని, కానీ దాన్నే చేస్తాం. వాక్యం చెప్తుంది సూటిపోటి మాటలు పలకవద్దు అని, అవే పలుకుతాం. వాక్యం చెప్తుంది ఇతరుల మీద నింద వేయొద్దు అని, అదే చేస్తాం. ఎందుకు? వాక్యం అంటే నీకు తెలుసు, వాక్యం అంటే నీకు తెలుసు, కానీ వాక్యములో ఉన్నటువంటి ఆ భయాన్ని నువ్వు గ్రహించట్లేదు. అది దేవుని యొక్క వాక్యం అని ఆ దేవుని భయము నీలోనికి రావట్లేదు. ప్రియులారా, ఆలోచించుదాం మనం ఒకసారి. మన జీవితంలో దేవుని వాక్యానికి భయపడుతున్నామా? ఈ ఏబేలు కయీను కుటుంబం ఏమైందో తెలుసా? దేవుని యొక్క భయము లేని కుటుంబంగా మారిపోయింది. దేవుని భయం ఒకవేళ ఉంటే ఏబేలు బ్రతికేవాడు, కయీను చంపకుండా ఉండేవాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఆయన చంపడానికి గల కారణం భయం లేదు. భయం లేదు, దేవుడి భయం లేదు. బైబిల్లో మరొక కుటుంబం ఉన్నది, త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ కుటుంబం ఎలాంటిదో తెలుసా? దేవుని భయం ఉంది కానీ పాపం చేసింది. ఏమండి? దేవుని భయం ఉంది కానీ పాపం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములు గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి మీరు చదవండి. అక్కడ దానికంటే ముందు కీర్తన గ్రంథం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునుంది. మంచిగా విన్నారు. భయమునుంది. ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. భయమునుంది, మీరు పాపము చేయకండి. మీరు చాలా సార్లు భయం ఉంటుంది, పాపం చేయడానికి పరిగెడతారు. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. రెండవ కుటుంబం బైబిల్ గ్రంథంలో బాగా విషయాలు రాయబడి ఉన్నాయి. మొదటిదేమో భయము లేకుండా పాపం చేసేసారు. ఇప్పుడు భయము కలిగి పాపం చేస్తున్నారు మీరు. దేవుడు అంటే భయమే, కానీ పాపం చేశారు. ఏం చేశారండి? పాపం చేశారు. దేవుడు అంటే భయమే, దేవుని మాటలంటే భయమే, దేవుని క్రియలంటే భయమే, కానీ పాపం చేశారు. కానీ దేవుడు పాపము చేసిన వ్యక్తులను క్షమించి వదిలేశాడా? లేదు. మొదటి రాజుల గ్రంథం మీరు 5వ అధ్యాయం మీరు వాక్యం చదివినట్లయితే అక్కడ ఒక మంచి స్టోరీ రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే చక్కని స్టోరీ అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఉన్నదండి, చక్కని స్టోరీ. 2వ రాజుల గ్రంథం, క్షమించాలి, 5వ అధ్యాయము మొదటి నుండి మీరు చదివితే అక్కడ నయమాను అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. సిరియా దేశం యొక్క సైన్యాధికారి అయిన నయమాను కనబడతాడు. ఈ నయమాను సిరియా దేశానికి మంచి నాయకుడిగా ఉన్నాడు. సైన్యానికి సైన్యాధిపతి. ఈయన పేరేంటిదో తెలుసా? నయమాన్. ఈ నయమాను యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు. ఈ సిరియా దేశం పక్షమున నిలబడి ఎక్కడ యుద్ధం చేస్తే అక్కడ జయం పొందుకున్నటువంటి వ్యక్తి. అయితే ఆయన శరీరంలో ఒక బలహీనత ఉన్నది. ఏంటి ఆ బలహీనత తెలుసా? ఆయన శరీరంలో ఒక రోగం ఉన్నది. ఆ రోగం పేరు కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి నయమాను అందరికీ కనబడకుండా తన శరీరాన్ని కప్పుకుంటున్నాడు. ఎవరికి తెలియకుండా తన శరీరాన్ని కప్పుకొని యుద్ధంకు వెళ్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, జయిస్తున్నాడు, రాజ్యాన్ని సంపాదించుకుంటున్నాడు, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఒక రోజున ఇశ్రాయేలు పక్షమున యుద్ధం చేశాడు. యుద్ధం చేయగానే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి చాలా మంది మరణించారు. అందులో ఒక చిన్న పాప మిగిలి ఉన్నది. ఆ పాపని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇంట్లో తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే ఆ పాప వెట్టి చాకిరి పని చేస్తా ఉంది. రోజు బట్టలు ఉతుకుతా ఉంది. రోజు ఇంటి పనులన్నీ చేస్తా ఉంది. ఈ ఇంటి పనులు చేస్తా ఉంటే ఒక రోజున ఆ బట్టలు ఉతుకుతా ఉంటే ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి యొక్క శరీరం నుండి బట్టలు తీస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. అన్ని కురుపులు ఉన్నాయి. ఆ కురుపులకు ఈ పేరకలకు చుట్టారు. ఈ పేరకలన్నీ తీసి ఉతుకుతా ఉంటే ఎలా ఉంటది? ఎంత ఘోరమైన వాసన వస్తుంది. రోజు ఉతుకుతా ఉంది. ఒక రోజు
తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఏంటి మన అయ్యగారి యొక్క బట్టల యొక్క వాసన భయంకరంగా ఉంది. అయ్యగారి యొక్క బట్టల యొక్క బట్టల్లో నుండి శరీరంలో ఉన్నటువంటి చీము రక్తం కనబడుతుంది, ఏం జరుగుతుంది అని అడిగితే అమ్మగారు చెప్తా ఉన్నారు, అయ్యగారికి కుష్ఠరోగం. వాస్తవానికి కుష్ఠరోగం కలిగిన వారు ఎక్కడ ఉండాలి? పాలెం వెలుపల ఉండాలి. పాలెం వెలుపల ఉండాలి. మరి పాలెం వెలుపల ఉండవలసిన ఈ యొక్క నయమాను గారు సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్నాడు కదా, ఇది ఎలా సాధ్యం? ఎవరికి తెలియదు ఆ రోగం ఉన్న సంగతి. ఈ చిన్నది గుర్తుపట్టింది, యజమానురాలికి అడిగింది. యజమానురాలు చెప్పిన మాట విన్నది. ఆ యజమానురాలితో ఒక మాట అంటున్నది. ఏమంటున్నది? 3వ వచనం, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఒకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన ఈ కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో చెప్తుంది. అమ్మా, నేను బాధపడకు, మన యజమానుడి యొక్క రోగం నుండి విడుదల పొందుతాడు. నా మాట విని షోమ్రోను పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి వెళితే మన యొక్క నాయకుడు, మన యొక్క నయమాను గారు బాగుపడతారమ్మా అని అంటే నయమాను గారికి చెప్పింది భార్య. నయమాను గారు రథంలో తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి. చాలా జాగ్రత్తగా విన్నాను, తొందరగా నేను చెప్తున్నాను, మంచిగా విన్నాను. నయమాను గారు వెళ్ళిపోయారు, ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయారు. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే గెహాజీ బయట నిలబడ్డాడు. ఎలీషా దగ్గర పనివాడైన గెహాజీ బయట ఉన్నాడు. గెహాజీ చాలా భక్తిపరుడు అండి. ఎలీషా చాలా భక్తిపరుడు. బాగా వినాలి, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి. ఒక ప్రవక్త దగ్గర పని చేస్తున్నాడంటే ఎంత భయం ఉంటది కదండి. ఒక కలెక్టర్ దగ్గర పనిచేసే వ్యక్తికి ఎంత భయం ఉంటది, ఒక డిఎస్పీ దగ్గర పనిచేసే వ్యక్తికి ఎంత భయం ఉంటది. మరి ఒక సేవకుడి దగ్గర, ఒక ప్రవక్త దగ్గర పనిచేస్తున్నాడు, ఎంత భయం ఉన్నదో తెలిసి నాకు చాలా భయం ఉంది. దైవజనుడు లోపల నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఈయన బయట నుండి కావలి ఉన్నాడు. నయమాను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా దైవజనుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ? లోపల ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మీరు ఆగండి. దైవజనుడిని పిలిచి అడుగుతున్నాడు, అయ్యా నయమాను అనేటువంటి వ్యక్తి ఒకడు వచ్చాడు అని అంటే దైవజనుడు అన్నాడు, ఆ నయమానుతో చెప్పు, ఏమన్నా తెలుసా, ప్రక్కన ఉన్నటువంటి యోర్దానులోనికి వెళ్ళి 7 మార్లు అక్కడ మునిగి ఇక్కడికి రమ్మని చెప్పాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ముఖాన్ని చూడలేదు, కూర్చోబెట్టి టీ కాఫీ ఇవ్వలే. ఏం చేశాడు? డోరు లోపలే ఉండి, గవిని లోపలే, గుమ్మము లోపలే ఉండి మనుషుని చూడక చెప్పేస్తున్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి రా అని చెప్తాడు, నువ్వు బాగుపడతావు. ఈ నయమానికి ఇష్టం లేదు. ఈ యోర్దాను నదిలోనికి నేను వెళ్ళడం ఏంటి, నేను మునగడం ఏంటి? చాలా బాధపడ్డాడు, విసుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా విసుకుంటాం. సేవకుడు ఏదైనా కరెక్ట్ అయిన విషయాన్ని చెప్తా ఉంటే మనం విసుకుంటాం. సేవకుడు ఏదైనా కరెక్ట్ గా వాక్యాన్ని బోధిస్తే విసుకుంటాం. సేవకుడు ఏదైనా కరెక్ట్ గా ఇవ్వమని చెప్తే విసుకుంటాం. పని చేయమని చెప్తే విసుకుంటాం. ప్రార్థించమని చెప్తే విసుకుంటాం. బాగా వినాలి, బైబిల్ అంటుంది, లూకా సువార్తలో వాక్యం ఇలాగనే చెప్తా ఉంది, మీరు విసుకక నిత్యము దేవునికి ప్రార్థన చేయవలెను. ప్రియులారా, విసుగు లేకుండా ప్రార్థన చేయాలి, విసుగు లేకుండా దేవునికి మొరపెట్టాలి. ఈ నయమానుకు చెప్పిన మాట వినగానే నయమాను విసుకున్నాడు. వద్దున బాబు, ఇక్కడి నుండి మనం వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకొని రథమెక్కి కూర్చొని వెళ్ళిపోతున్న సమయంలో తన దగ్గర ఉన్న పనివాడు అంటున్నాడు, అయ్యా ఒకవేళ దైవజనుడు మంచి విందు చేయమంటే నువ్వు చేయకపోతుంటివా? అవును, చేస్తుంటే. ఆ విందు కంటే నీట మునుగుంటే శ్రేష్టం కాదా? అవును కదా, ఇది కూడా పాయింటే. అని ఏం చేశాడమ్మా? యోర్దాను నదికి వెళ్ళాడు, అందులో మునిగాడు 7 మార్లు. పసిపిల్లవాడి దేహం వల్ల తన దేహం అయిపోయింది. దైవజనుడి దగ్గరికి వచ్చాడు, దేవుడు స్వస్థపరిచాడని చెప్పాడు.
కానుకలు ఇద్దామని వచ్చాడు. దైవజనుడు అన్నాడు కానుకలు వద్దన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోతా ఉంటే బాగా వినాలి ఇక్కడ, నమ్మకస్తుడైనటువంటి గెహాజీ, దేవుని భయము కలిగినటువంటి గెహాజీ, దేవునికి యోగ్యమైనటువంటి గెహాజీ ఏమయ్యాడో తెలుసండి? ఏం చేశాడో తెలుసండి? ఏం జరిగిందో తెలుసా? దేవుడు అంటే భయము కలిగినటువంటి భయాన్ని పక్కన పెట్టాడు. సేవకుడి భయాన్ని పక్కన పెట్టాడు. ఆయన మాటను పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నయమాను తీసుకొచ్చిన ఆ బంగారం దగ్గరికి, వెండి దగ్గరికి, వస్తువుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాడు. స్టోరీ అంతా నేను మీకు చెప్పట్లేదు, కానీ మీకు గుర్తు చేస్తున్నా. దేవుడు అంటే భయమే ఈయనకు, దేవుని మాట అంటే కూడా భయమే ఈయనకు. కానీ పాపం చేశాడు. కానీ ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేశాడు కానీ తను అనుకున్నాడు, నేను ఎవ్వరికి తెలియదు నేను చేసిన పాపం. గబగబ వెళ్ళాడు, నయమాను దగ్గరికి వెళ్ళి వస్త్రాలు తీసుకున్నాడు, వెండిని తీసుకున్నాడు, ఆ కానుకలను తీసుకున్నాడు, 10 జతల బట్టలను తీసుకున్నాడు. గబగబ తీసుకొని తన ఇంటిలో పెట్టేసి ఏమీ ఎరగనట్టుగా దైవజనుడి దగ్గరకు వచ్చి గుమ్మమ్మ దగ్గర నిలబడ్డాడు. ఏమీ ఎరగనట్టుగా దైవజనుడు బయటకు వచ్చి అడుగుతున్నాడు, గెహాజీ, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే దైవజనుడితో అంటున్నాడు గెహాజీ, అయ్యా నేను ఈ స్థలం విడిచి ఎక్కడికి వెళ్ళలేదయ్యా. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా ఆలోచన నీతో కూడా రాలేదా? వినాలి వినాలి. దైవజనుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? దొరికిపోయా. డబ్బు సంపాదించుకున్నది ఇది సమయమా? ఐశ్వర్యం సంపాదించుకోవడానికి సమయమా? కొన్నిసార్లు దేవుని మందిరంలో పని ఉండంగా, దేవుని పని ఉండంగా మనం సొంత పనులు చేస్తాం. సంపాదించుకోవడం సమయమా? కాదు కదా. అయితే నువ్వేమి సంపాదించుకోవడానికి పరిగెత్తుకొని ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకున్నావో ఆ వ్యక్తి కలిగినది నీకు కలుగునుగా అన్నాడు. ఆ వ్యక్తికి కలిగినదే నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి కలుగునుగా అన్నాడు. ఏం కలిగి వచ్చాడు ఆయన? ఏం కలుగునుగా అన్నాడు? ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి ప్రియులారా. ఇది దేవుడు అంటే భయమే, ఈయనకు వాక్యం అంటే భయమే, ప్రార్థన అంటే భయమే, ప్రవక్త అంటే భయమే. అంత భయం ఉన్నవాడు పాపం చేశాడే. బట్టల కోసం, వెండి కోసం, గోల్డ్, సిల్వర్, బంగారం కోసం పాపం చేశాడు. కొంతమంది డబ్బులు చూస్తే పిసా, డబ్బు లేకుండా పిచ్చోళ్ళు అవుతారు కొంతమంది. ఎప్పుడు ఒక ఆయన చెప్తా ఉంటాడు నాకు, సార్ ఎప్పుడు నా పర్సులో 10,000 ఉండాలి, 10,000 ఒక్క లోటు తక్కువ కానీ నాకు పిచ్చి వేస్తుంది అంట. అదేందో నాకు అర్థం కాదు. డబ్బులు లేకుండా పిచ్చి వేస్తాడు. బైబిల్ అంటుంది ధనము శాశ్వతము కాదు. ధనమును నమ్ముకొని వాడు ఏమైతాడు? పాడైపోతాడు. ప్రియులారా గమనించాలి, ధనము సమస్త కీడులకు మూలం. ధనము వెంబడి పరిగెత్తాడు ఈ యొక్క గెహాజీ. రోగాన్ని సంపాదించుకున్నాడు. భయం ఉంది, దేవుడి భయం, కానీ పాపం చేశాడు. కొన్నిసార్లు నీకు కూడా దేవుడికి భయం ఉంది, నువ్వు దేవుడికి భయపడతావు, కానీ పాపం చేస్తావు. అందుకే దేవుడు ఈ రోజున నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. బైబిల్ అంటుంది ప్రకటన గ్రంథంలో, మీరు దేవునికి భయపడి ఆయనను మాత్రమే మీరు మహిమపరచండి, ఆయనను మాత్రమే నువ్వు మహిమపరచాలి. అంటే దేవునికి నువ్వు భయపడాలి. దేవుని భయం నీలో ఉండాలి, నీ పిల్లల్లో ఉండాలి, నీలో ఉండాలి, నీ భార్యలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. 3వ కుటుంబం మీరు చూడండి బైబిల్లో, దేవుని భయం కలిగిన కుటుంబం ఇది. మొదటిదేమో దేవుని భయము లేని కుటుంబం. రెండవదేమో దేవుని భయం
దేవుని భయము కలిగిన కుటుంబం. ఈ కుటుంబం ఎలా ఉన్నదో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూడండి ఒకసారి 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం. బైబిల్ అందరూ తెరవాలి. 10వ అధ్యాయం మొదటి నుండి మీరు అక్కడ చదివితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పేరు కొర్నేలి. ఓకే, ఆ వ్యక్తి పేరు ఏంటిదమ్మా? ఏంటిది అయ్యా? ఏం పేరు? కొర్నేలి. ఇటాలీ పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయినటువంటి ఈ కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన? కైసరియా అనేటువంటి పట్టణంలో ఈ భక్తిపరుడు ఉన్నాడు. ఈ భక్తిపరుడు ఎంత మంచి భక్తిపరుడు అని అంటే, ఆ యొక్క పట్టణంలో ఇలాంటి భక్తిపరుడు లేరు. సామాన్యంగా భక్తిపరులు ఎవరు ఉంటారు? ఏమి లేనటువంటి వ్యక్తులు ఎక్కువగా భక్తి చేస్తారు. కానీ నాకు అన్ని ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయో తెలుసా? మీరు చూడండి అక్కడ. ఈయన శతాధిపతి. ఈయనకున్న అధికారం ఏంటిదో తెలుసా? శతాధిపతి. శతాధిపతి అని అంటే అర్థమైందో తెలుసా? 100 మంది పనివారి పైన ఒక్కడు అధికారి. 100 మందికి ఈయన పని చెప్పవచ్చు. 100 మంది జీతకాలు ఈయన దగ్గర ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి ఈయన అధిపతి. అంటే ఎంత ఉన్నతమైన స్థాయి ఈయనకు, ఎంత గొప్ప స్థాయి కలిగిన వాడు, ఎంత అద్భుతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అక్కడ రాయబడ్డది చూడండి. అక్కడ ఈయన కైసరియాలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, మంచిగా వినాలి మాటలని, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడు. ఇంటివారంటే అర్థమైంది. ఇంటివారంటే అర్థమైందమ్మా అక్క? ఇంటి వాళ్ళు అంటే అర్థమైంది. ఇంట్లో ఎందరు ఉంటారు? అత్త, మామ, కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు, ఇంకా ఒకవేళ పెద్ద మనుషులు ఉంటే వృద్ధులు కూడా ఉంటారు. ఒకవేళ పనిచేసే పని వాళ్ళు ఉంటే పనులు కూడా ఉంటారు. అంటే ఇంటి వారంటే సంపూర్ణమైన సంఖ్య. ఉదాహరణకి మా ఇంట్లో 5గురు ఉన్నాం. మేము 5గురు ఉన్నాం. మీ ఇంట్లో 4 ఉండొచ్చు, మీ ఇంట్లో 3 ఉండొచ్చు, మీ ఇంట్లో 10 మంది ఉండవచ్చు. అంటే ఇంటిలో ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి వారందరూ ఇంటి వారే. ఈ శతాధిపతి దగ్గర ఎలా ఉన్నారు తెలుసా అండి? ఇంటి వారే ఉన్నారు చాలా మంది. 100 మందికి అధికారిగా ఉన్నాడు. ఇంటోళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ వాక్యం అంటుంది, ఇంటి వారందరితో కూడా దేవునికి భయము భక్తి గలవారై ఉన్నారు. ఇంటోళ్ళందరూ కూడా భయభక్తులతో ఉన్నారు. ఈ రోజుల్లో కొడుకుకు భయం ఉంటే, చిన్న కొడుకు భయం ఉంటే పెద్ద కొడుకు భయం ఉంటుంది, పెద్ద కొడుకు ఉంటే చిన్న కొడుకు ఉండదు. భార్య భక్తితో ఉంటే భర్త భక్తితో ఉండడు. భార్యకు భయం ఉంటుంది, భర్తకు భయం ఉండదు. భర్తకు భయం ఉంటుంది, భార్యకు భయం ఉండదు కదా. ఈ లోకంలో మనం చూస్తున్నాం కదండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఇవి. కానీ ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఈ కుటుంబం అంతా కూడా, ఈ కొర్నేలి కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులతో ఉన్నారండి. మీరు దేవుడు అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం, ప్రార్థన అంటే భయం, విశ్వాసం అంటే భయం, నమ్మకత్వం అంటే భయం, దేవునికి యోగ్యమైన వ్యక్తులుగా వీరు జీవిస్తున్నారు. భయంతోనే ఉన్నారండి, భయం లేకుండా లేరు. ఇంకొక భక్తుడు కూడా ఉన్నాడండి. యోబు కుటుంబం కూడా భయభక్తులు కలిగిన కుటుంబం. ఈ కొర్నేలి శతాధిపతి, 100 మందికి అధికారి, ఉన్నతమైనటువంటి వ్యక్తి, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి. ఏం చేస్తున్నాడట? ఇంటి వారందరూ కూడా భయభక్తులతో ఉన్నారు. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడండి? ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. మన కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినాం అనుకో, ఇక 100 మందికి చెప్తాం మనం. ఏమండి, ఎంతమందికి? 10 రూపాయలు మనం సహాయం చేస్తే 100 మందికి చెప్తాం. ఈయన అలా ఉన్నాడా? లేడు కదా. ఎలా ఉన్నాడు ఈయన? ఎలా
బహుధర్మము చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు ధర్మం? ప్రజలకు చేస్తున్నాడు. అధికారిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. 100 మంది పరివారి పైన ఒక గొప్ప సైనికుడిగా, నాయకుడిగా, అధిపతిగా ఉన్నాడు. అందరికీ ధర్మం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి, మంచిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. మంచి లక్షణాలు ఈయనకున్నాయి. మంచి లక్షణాలు. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ధర్మం చేసే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి. ఇంకేంటిదో తెలుసండి, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. మీకు ఒక ప్రశ్న నేను అడగాలని అనుకుంటున్నాను. బ్రతికున్నంత కాలంలో నువ్వు ఎంతమందికి సహాయం చేయగలుగుతావు? నీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు బ్రతుకున్నంత కాలంలో నీ సాధ్యమైనంత మట్టుకు నువ్వు సహాయం చేయడానికి ప్రయత్నించి. ఎందుకో తెలుసా? నీవు చేస్తున్నటువంటి సహాయం, అది వస్తువే కావచ్చు, ఆహారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ సహాయం వలన ఆ వ్యక్తి రక్షింపబడాలని కోరుకో. అప్పుడు ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఒక రోజు కనబడతాడు. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడు తెలుసా? సంతోషిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయం కలిగిన కుటుంబం కొర్నేలి కుటుంబం. దేవుని భయం కలిగిన కుటుంబం కనుక దేవుని మాటకు విలువ ఉంది, దేవుని మాటకు భయం ఉంది. దేవుని మాటను పట్టుకొని మీరు నడుస్తున్నారు, ధర్మం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కుటుంబం అంతా కలిసి దేవునికి మొరపెడుతున్నారు. అంటే ఒక్కరు కూడా కుటుంబంలో భయం లేని వారు లేరు, అందరూ భయం కలిగి ఉన్నారు. కనుకనే దేవుడు దర్శనమిచ్చాడు, కనుకనే దేవుడు మాట్లాడాడు, కనుకనే దేవుడు తన వాక్కును పంపాడు, కనుకనే దేవుని యొక్క సన్నిధి ఆయన అనుభవించాడు. అనంత పెద్ద స్టోరీ అనుకోండి. నేను మీకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మీరు దేవునికి భయపడి ఆయనను మీరు భయపరచండి. మనం దేవునికి భయపడదామండి, దేవుని మాటకు భయపడదాం. భయం లేని కుటుంబం ఆదాము అవ్వల కుటుంబం. కయీను హేబేలు హత్య చేయబడ్డారు. హేబేలు హత్య చేయబడ్డాడు. భయం లేదు, దేవుని భయం లేదు వారికి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి అంటే భయం లేదురా నీకు, తల్లి అంటే భయం లేదురా అని పిల్లలకు బెదిరిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాడికి భయం లేదు, భయం లేదు. ఈ రోజున సేవకుడిగా మీకు చెప్తున్నాను, దయచేసి దేవుడు అంటే భయపడండి. దేవుని మాటకు మీరు భయపడండి. ఎందుకు భయపడాలో తెలుసా? దేవుని మాట జీవం కలిగింది. ఎందుకు భయపడాలో తెలుసా? దేవుని మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది. ఎందుకు భయపడాలో తెలుసా? దేవుని మాట 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది. అందుకే దేవునికి నీవు భయపడాలి. భయం ఉంది కానీ పాపం చేశాడు గేహాజీ. పోగొట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క కుష్ఠరోగాన్ని ఈయన పొందుకున్నాడు. కొంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తా ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికైనా రోగగ్రస్తులైనటువంటి వారికి, దయ్యం పట్టిన వారికి ప్రార్థన చేస్తుంటే వీరు ప్రార్థన గట్టిగానే చేస్తారు, కానీ మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ దయ్యం వీరిని పట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? పాపం వీరిలో ఉంది కనుక, తప్పిదం వీరిలో ఉంది కనుక, దోషం వీరిలో ఉంది కనుక, బలహీనత వీరిలో ఉంది కనుక. ఈ రోజు నా వాక్యం వింటున్న మీ అందరికీ నేను చెప్తున్నాను, నీలో బలహీనత ఉంటే ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. నీలో పాపం ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. నీలో దేవునికి అయోగ్యమైన క్రియలు ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? గెహాజీ భయము కలిగి పాపము చేసి దేవుడి యొక్క సన్నిధిలో శిక్షకు పాత్రుడైనట్టుగా నీవు కాకూడదు. కొర్నేలి కుటుంబం లాగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, కొర్నేలి ఎంతో మంచి భక్తిపరుడు. నువ్వు అలాంటి మంచి భక్తిపరుడిగా, మంచి భక్తి పరురాలిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కుటుంబంగా నువ్వు మారు.
ఉదయకాలం మొదలుకొని పడుకునే వరకు విచ్చలవిడిగా అనేకమైన పనులు చేసి తిరిగి వస్తున్నటువంటి నీవు దేవుని మాటకు భయపడి ఉదయకాలం సాయంకాలం దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకో. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా, దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసినట్టుగా దేవుడికి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థిస్తే నీ పిల్లలు ప్రార్థిస్తారు. నువ్వు విశ్వాసంతో ఉంటే నీ పిల్లలు విశ్వాసంలో ఉంటారు. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే నీ కుటుంబం దేవుడికి నమ్మకంగా ఉంటుంది. భయమునుంది పాపము చేయకూడదు. భయపడతాం దేవునికి, భయపడతాం. అలాంటి భయము కలిగి ముందుకు కొనసాగుతాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లి వంచుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇది మన ప్రభు యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని భయము కలిగి నీవు ఉన్నటువంటి నీవు ఎక్కడైనా తొలగిపోతున్నామేమో, తప్పిపోతున్నామేమో, భయం నుండి పాపం చేయొద్దని వాక్యం చెప్తే భయం పడుతూ పాపం చేస్తున్నావేమో, గెహాజీ వలె రోగానికి అప్పగించబడినటువంటి వ్యక్తిగా నువ్వు మారకూడదు అంటే దేవుని భయముతో ఉండి పాపమునకు దూరంగా ఉండు. కొన్నేది కుటుంబం దేవునికి భయపడింది. తను 100 మందికి అధికారి అయిన నాయకుడైన దేవుని మాటకు భయపడ్డాడు, దేవుని క్రియలకు భయపడ్డాడు, దేవుని కార్యాలకు ఆయన భయపడ్డాడు. నువ్వు భయపడతావా? నేను ఎప్పటికీ భయపడనండి. నేనంటే ఏమనుకున్నావు? నా పేరు, నా గొప్పతనం, నా మాట ఎంతో గొప్పది అని ఒకవేళ మిగిలిపోయేటువంటి వ్యక్తుడుగా నీ ఒకవేళ ఉన్నావా? జాగ్రత్తగా, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడని ఎదుర్కోవడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి అంటే ఆయన మాటకు నువ్వు భయపడు. అప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. సర్వశక్తి కలిగిన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తామా. ప్రభువా, నాయనా, ఈ దినమున నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు నా తండ్రి. అయ్యా, ఏదేలు దేవా నాయన భయపడ్డాడు, దేవ నీకు భయపడ్డాడు. కయ్యకు భయం లేదు, కుటుంబం అంతా చెదిరిపోయిందయ్యా. నీకు భయపడే వ్యక్తిగా మమ్మల్ని మార్చుతండి. స్తోత్రం చెప్తాం అందరం కూడా. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్వరాలు తెరవండి, అందరూ స్వరాలు తెరవండి. ప్రార్థన చేయండి. ఒకసారి నువ్వే విషయంలో దేవునికి భయపడలేకపోతున్నావు, ఏ మాట నువ్వు దేవుని భయం కలిగి నువ్వు జీవించలేకపోతున్నావు, ఏ మాట నువ్వు తృణీకరిస్తున్నావు, ఏ విషయంలో దేవుని యొక్క మాటకు అంగీకరించలేకపోతున్నావు. ప్రభువా, నన్ను కరుణించుతాను. ఆయన నా భర్త మాటకు నేను లోబడతాను, భయపడతాను. నా తల్లిదండ్రుల మాటకు లోబడతాను, నా అత్తమామ మాటకు లోబడతాను. అయ్యా, నేను సంఘానికి వస్తున్నాను, నా సంఘంలో నా తోటి విశ్వాస మాటకు నేను లోబడతాను, భయపడతాను, విధేయత చూపుతాను. అయ్యా, నా సేవకురాలి మాటకు నేను విధేయత చూపిస్తాను, నీ మాటకు నేను విధేయత చూపిస్తాను, భయపడతాను. అయ్యా, అయ్యా, నీ భయం నాలో కలిగించుతాను, నీ భయం నాలో కలిగించు ప్రభువా. ఈ మాట జీవం కలిగింది తండ్రి. నీ జీవము కలిగిన మాటను నాలో మీరు కలిగించేయండి. ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరమైనటువంటి మా ప్రియ పరలోకపు దేవా, ఇదిగో తండ్రి, ఈ దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు దేవా. సాతాను క్రియలు లయమైపోవాలంటే మేము నీకు భయపడాలి, రోగములు వెళ్ళిపోవాలంటే మేము నీ మాటకు భయపడాలి దేవా. బాగుపడాలంటే మేము నీకు భయపడితే బాగుపడతాం. మీ కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి.
నీ కృప విస్తరించును గాక, నీ కృప విస్తరించును గాక, నీ కృప విస్తరించును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహిమతో మమ్మల్ని కప్పండి, నీ ప్రభావంతో మమ్మల్ని మీరు కప్పమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించు, ఆశీర్వదించు. రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కృపలు బలపరచండి. సంఘాన్ని మీరు దీవించండి, నానాటికి మీరు అభివృద్ధి పరచండి. సంఘం పైన నాయన పని చేస్తున్నటువంటి ప్రతి దుష్టుని క్రియలు, కార్యములు, ఆలోచనలు యేసు నామమున బంధిస్తున్నా, యేసు నామమున తొలగిస్తున్నా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి బలహీనతను కొట్టివేస్తున్నాను, బలపరచండి, గొప్ప కార్యం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం కాపుదల కూడిన మనందరికీ దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడును గాక. అందరి చెప్తాం ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.